ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశకు చేరుకోవడంలో అసలైన ఉత్కంఠ మొదలైంది. అయితే గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో ఆసక్తికరమైన సెంటిమెంట్ బలంగా కొనసాగుతుంది. అదేంటంటే క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టే దాదాపుగా టైటిల్ విజేతగా నిలవడం. ఈ గణాంకాలు ఇప్పుడు జరగబోయే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్పై అంచనాలు భారీగా పెంచుతున్నాయి. గణాంకాలు అసలు ఏం చెప్తున్నాయి? 2008లో ప్రారంభమైన ఐపీఎల్ చరిత్రలో ఈ సెంటిమెంట్కు బలంగా ఆధారం ఉంది. ముఖ్యంగా 2011 నుంచి ప్లే ఆఫ్స్ విధానం అమల్లోకి వచ్చాక ఇప్పటివరకు జరిగిన 15 సీజన్లో ఏకంగా 12 సార్లు క్వాలిఫైయర్లో 1లో విజయం సాధించిన జట్లే ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాయి. అంటే దాదాపు 80% సందర్భాల్లో ఇదే ఫలితం పునరావృతమైంది. అది ఈ మ్యాచ్ ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక ఇటీవల చరిత్రను చూస్తే ఈ నమ్మకం మరింత బలపడుతుంది. 2018 నుంచి 2025 వరకు గత 8 సీజన్లో క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టే ఛాంపియన్గా నిలవడం ఒక ఆనవాయితీగా మారింది. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ మొదలుకొని 2019, 2020లో ముంబై ఇండియన్స్, 2021లో సిఎస్కే, 2022లో గుజరాత్ టైటాన్స్, 2023లో మళ్లీ సిఎస్కే, 2024లో కోల్కతా నైట్ రైడర్స్, గత ఏడాది 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇలా ప్రతిసారి క్వాలిఫైయర్ 1 విజేతలై టైటిల్ గెలుచుకుంటున్నారు. ఏడాది ఏం జరగనుంది? ఈ నేపథ్యంలో ఏడాది జరగనున్న క్వాలిఫైయర్ 1 పోరు అత్యంత కీలకంగా మారింది. నేటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ తలపడనున్నాయి. ఈ సెంటిమెంట్ ప్రకారం ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఎలిమినేటర్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతున్నాయి. మరి గత 8 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ ఈసారి రిపీట్ అవుతుందా, లేక ఎలిమినేటర్ నుంచి వచ్చే జట్టు ఏదైనా అద్భుతం చేసి చరిత్రను తిరగరాస్తుందా అనేది వేచి చూడాలి.